హనుమకొండ జిల్లా మణికొండ గ్రామస్తులు డంపింగ్ యార్డును తొలగించాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలకు దిగారు. డంపింగ్ యార్డు నుండి వెలువడే విషవాయువుల వల్ల అనారోగ్యాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత దశాబ్దాల కాలంగా సమస్యల వలయంలో చిక్కున్నామని, డంపింగ్ యార్డు తరలింపుపై మాత్రం ప్రజాప్రతినిధులు హామీలు అమలు కావటం లేదని మండిపడుతున్నారు.
చూశారు కదా, డంపింగ్ యార్డ్లో నగరం నుంచి తీసుకొచ్చిన మడికొండ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డంపింగ్ యార్డ్ వెంటనే ప్రాణాలైన అర్పిద్దాం. దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ప్రకృతి ప్రేమికుడు నాయకుడు మన దేశం కోసం శిబిరాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్తే. నా పేరు ప్రకాష్. నేను మడికొండ డంపియార్డు సమస్య ఇప్పటిది కాదు, ఇది మన అందరికీ తెలిసిందే. 15 సంవత్సరాలకు పైబడిగా కూడా మాటలు చెప్తూ వెళ్ళిపోతున్నారు. ఈ సమస్య ఇట్లనే కొనసాగుతుంది సూచకం. కాబట్టి మన అందరం కూడా ఈ సమస్యను గ్రీన్ ట్రిబ్యునల్లో ఇంతకుముందుకు పుల్లూరు సుధాకర్ సార్ గారు చెప్పినట్టు మనం గ్రీన్ ట్రిబ్యునల్ మన అందరి సమస్య, ఏ ఒక్కరిదో కాదు, నాయకులది కానీ అధికారులది కానీ, ఇట్లా అంటే ఎవరిది సాయశక్తుల పోరాడదాం. నా వంతు సహకారం కూడా ఉంటుంది. అంతేకాకుండా పోరాడదామని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇక్కడ చూపించాలి మనం రోడ్డు మీద మాత్రం తెల్లారైతే ఊడ్చుకుంటాం. 10 సంవత్సరాలుగా పోతో నరకం చూస్తున్నామంటూ డంపింగ్ యార్డ్ సంబంధించినటువంటి బాధిత కుటుంబాలంతా రోడ్డుకి ఆందోళన బాటపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిని ఆనుకొని మడికొండ రాంపూర్ గ్రామ ప్రజలంతా కూడా ఈ మా పిల్లల పేదల ప్రాణాలు కాపాడాలి, డంపింగ్ సమస్య సంబంధించి తీర్చాలంటూ అధికారులకు మొరపెట్టుకుంటూ రిలే నిరాహార దీక్షలు అయితే కొనసాగించినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఈ రిలే నిరాహార దీక్షల ఉద్దేశం ఏంటి, వారి సమస్య ఏంటి, ఎప్పటి నుంచి వారు ఇబ్బంది పడుతుందో వాళ్ళతో మాట్లాడదాం. ఏమని ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నారు, అధికారులకు ఏం చెప్తారు, ఎందుకు రిలే దీక్ష చేపడుతున్నారంటే? మేము గత కొన్ని సంవత్సరాలుగా, గత 10 నుంచి 15 సంవత్సరాలుగా ఈ డంపింగ్ యార్డ్ వల్ల మీ యొక్క గ్రామ ప్రజలంతా కూడా మరియు చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ చిన్నపిల్లల నుంచి మొదలుకుంటే పెద్దవాళ్ళ వరకు వయసుతో తేడా లేకుండా ఎంతోమంది చనిపోవడం జరిగింది. ఇది ఏంటా అని మేము అనుకున్నాము. మాకు అర్థం కాలేదు, ఫస్ట్ స్టార్టింగ్లో అర్థం కాలేదు ఇదేందా అని. తర్వాత కాలక్రమేణా అర్థమైన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ వల్ల వెలువడే విషవాయువుల వల్ల ఇక్కడ సాయంత్రం అయితే చాలు మొత్తం ఊరిని కమ్మేస్తుంది పొగ. ఈ పొగ వల్ల ఒక్కరికి కూడా శ్వాస ఆడకుండా అందరికీ కూడా ఊపిరితిత్తుల సమస్యలు, చర్మ వ్యాధులు, ఇంకెన్నో రకాల సమస్యలు ఏర్పడి ఇక్కడ చాలామంది కూడా మరణించడం జరిగింది. దీన్ని వద్దయ్యా ఇక్కడి నుంచి డంపింగ్ యార్డ్ తీసినట్టు దీని వల్ల ఇబ్బంది పడుతున్నాం. అధికారుల కాళ్ళు మొక్కినాం, వేలు మొక్కినాం, దండం పెట్టాం, వాళ్ళ ఇళ్ళ చుట్టూ తిరిగినాం, కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేరు. కాబట్టి ఇక మేము వాళ్ళని ఎన్నిసార్లు వేడుకున్నా కూడా ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకున్న పాపాన పోతలేరు అని చెప్పేసి, ఏం లాభం లేదని చెప్పేసి ఆలోచించి ఈరోజు గ్రామం అంతా కూడా మూకుమ్మడిగా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలకు పిలుపునిచ్చి ఈ యొక్క రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. ఈ యొక్క డంపింగ్ యార్డ్ని ఇక్కడి నుంచి మీరు ఎత్తివేస్తారా, లేదు అంటే మీరు ఇంకా వేరే దిక్కు ఎక్కడన్నా ప్లాంట్లు డంప్ చేసుకునే ప్లాంట్ వేరే దిక్కు ఏర్పాటు చేసుకుంటారా, ఏదో ఒకటి మీరు చేసే వరకు కూడా మా యొక్క పోరాటం ఆగదని చెప్పేసి ఈ అధికారులకు పాలకులకు మీరు తెలియజేయడం జరుగుతుంది. మీరు చెప్పండి, అధికారులు ప్రజాప్రతినిధులు అందరికీ కూడా కలిసిరు కదా, వారు ఏం చెప్తున్నారు, మీ సమస్య పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకున్నారంటే ఏం చెప్తారు? గత దశాబ్ద కాలం నుండి మేము చెప్తూనే ఉన్నాం, వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఏమైనా అంటే ఈరోజు పొగ వస్తుంది, మాకు సమస్య ఉన్నాయి, రోడ్డు మీద ఎక్కితే పోలీసులు అరెస్ట్ చేసి భయభ్రాంతకు గురి చేసి రోడ్డు మీద నిరసన చేద్దని చెప్తారు. తెల్లారి కలెక్టర్ గారు కానీ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఏదో ఐరింజన్ పంపించి మంటలారిపినాం, ఈరోజు మంటలు వచ్చినాయా రాలేదా అని ఏదో గొప్ప ఘన విజయం సాధించడం చెప్పి చలార్చడం చెప్పుకుంటున్నారు, కానీ కంటి తురుపు చర్యగా పాటిస్తున్నారు. కానీ మా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపెట్టడం లేదు. దానికోసమే ఈరోజు ఈ నిరాహార దీక్ష చేస్తున్నాం. పీల్చే గాలి, తాగే నీటి, తినే పదార్థాన్ని విషతుల్యం చేస్తున్న మడికొండ డంపింగ్ యార్డ్ నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఎజెండాతోనే ఈరోజు ముక్త కంఠంతో ఏకతాటిగా ప్రజలం అందరం ఏకమై నిరసన వ్యక్తం చేస్తున్నాము.
రానున్న రోజుల్లో ఒక వారం రోజులు పరీక్షిస్తాం. ఇది వచ్చే చెత్తను ఆపి మాకు ఇక్కడ ఏమైనా శాశ్వత పరిష్కారం చూపే మార్గం దిశలో వెళ్తుంటేనే శాంతియుతంగా ముగిస్తాం. లేని పక్షంలో వచ్చే చెత్తను ఎక్కడికడ ఆపి మా మడికొండ చెత్తను కలెక్టర్ ఇంటికాడ కానీ, కమిషనర్ ఇంటికాడ కానీ, ఎమ్మెల్యేలు కానీ, స్థానిక ప్రజాప్రతినిధుల మీద వచ్చి మేము నిరసన వ్యక్తం చేసి రానున్న చెత్త రానియమని మాకు ఇక్కడ ప్రజల ప్రాణాలను కాపాడమే ఎజెండాగా మేము అంతిమంగా పోరాటం చేస్తాం. ప్రభుత్వం స్పందించకపోతే ఎటువంటి కార్యాచరణ ఉండబోతుంది మీరు ఏం చెప్తారు? ప్రభుత్వం స్పందించకపోతే వచ్చే చేతిన 66 డివిజన్ ఉన్న చెత్తలు కానీ, లారీలు కానీ, స్వచ్ఛ ఆటోలు కానీ ఒక్క ఆటోను కూడా మడికొండ తిరగనియాం. ఎట్టి పరిస్థితుల్లో మడికొండ డంపింగ్ యార్డ్లో ఒక్క ట్రాక్టర్ని కూడా రానియకుండా ప్రతి ఒక్కరు మడికొండ విలేజ్ ప్రజలందరం ఒక్కటే ప్రతి చెత్త వెహికల్ కూడా మేము అడ్డుకుంటాం. మా డంపింగ్ యార్డుకు వచ్చే చెత్త ఆపనంత వరకు ఈ ఉద్యమాన్ని ఇట్లనే ఉధృతం చేస్తాం. ఈ రిలే నిర్వహణ ఇట్లనే కంటిన్యూ చేస్తాం. మడికొండ సంబంధించినటువంటి వాసుల అభిప్రాయం అయితే డంపింగ్ యార్డ్ను ఎత్తివేయాలి, ఎమ్మెల్యే స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి, కలెక్టర్ రావాలంటూ కూడా వారు రిలే నిరాహార దీక్షలను కొనసాగిస్తారు. 10 సంవత్సరాలుగా పొగతో ఇబ్బంది పడుతూ శ్వాసకోశ సమస్యతో అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. మృతినటువంటి ఘటనలు కూడా చూసాం. అయినప్పటికీ కూడా అధికారులు స్పందించట్లేదు. ఇప్పటికైనా స్పందించకపోతే మడికొండ సంబంధించిన చెత్తనంతా కూడా కలెక్టర్ ఇంటి దగ్గర కావచ్చు, మిగతా అధికారుల ఇంటి ముందు పోచి మా ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి మడికొండ డంపింగ్ యార్డ్ను వేరొక చోటకు తరలించాలి, ఇక్కడ చెత్తను తీసుకురావద్దంటూ కూడా మడికొండ గ్రామ ప్రజలైతే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ మడికొండ నుండి.